అందరికీ నమస్తే. నేను మీ ఆర్ఎస్ఆర్. ఏదైతే నిన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బైపోల్ నిన్న కౌంటింగ్ అయింది కదా, అందరికీ తెలిసిందే. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది కూడా మనందరికీ తెలిసిన మ్యాటరే. కాకపోతే అంత చర్చ ఏం జరిగిందంటే, అక్కడ పెద్దగా చర్చ ఏమొచ్చిందంటే, ఇలా తెలంగాణ పబ్లిక్లనే కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగానే కావచ్చు, ఒక చర్చ వచ్చింది. ఇక్కడ బీజేపీ పార్టీ గురించి ఒక చర్చ. జూబ్లీహిల్స్ దెబ్బకు తెలంగాణలో పత్తా లేని బీజేపీ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వాస్తవానికి మనం ఒక మాట్లాడుకుంటే, బీజేపీ ఇప్పుడు లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉండే, తర్వాత కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉండే, దాని తర్వాత మన బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నాడు, తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది రామచంద్రరావు. అయితే మనం అప్పటి నుంచి చూసుకుంటుంటే కూడా బీజేపీ పార్టీ అనేది పరిస్థితి ఎట్లా మారిందంటే తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు బయట చూసుకున్నాం. మనం బయట చూసుకుంటే బీహార్లో నిన్న ఎలక్షన్ జరిగింది, అందరి విషయం తెలిసిందే. బీహార్లోనేమో కమ్సేకం సర్వేలకు కూడా అందనంత స్థాయిలో 202 సీట్లు ఎన్డీఏ కూటమి సాధించింది. ఒక గొప్ప విక్టరీ అనే మనము దాన్ని చెప్పుకోవాలి. అక్కడ చూస్తే పరిస్థితి అంతా మోడీ గారి చరిజ్మానే కావచ్చు, నితీష్ కుమార్ గారి చరిజ్మానే కావచ్చు, మోడీ గారి చరిజ్మానే బీజేపీ 202 సీట్లు ఎన్డీఏ కూటమి గుంజుకొచ్చింది. అక్కడ చూస్తేనే విజయ తీరాలను దాకా ఇచ్చేసి ఒక స్టేజ్ నిలబెట్టిరు నా బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమి. అదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే వరకల్లా, జూబ్లీహిల్స్కి వస్తే పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే, కనీసము బీజేపీ పార్టీకి డిపాజిట్ లేని పరిస్థితి. మనం గత 2023 ఎలక్షన్లో చూసుకుంటే 25,000 పైచిలుకు ఓట్లు ఇదే లంకాల దీపక్ రెడ్డికి వచ్చినాయి బీజేపీకి. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి ఎట్లా వచ్చింది, 17,000, అంటే దాదాపు 8 నుంచి 9,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఆ ఓట్లు ఎక్కడ సైడ్ పోయినాయి, అది కాంగ్రెస్ సైడ్ పోయినాయి. ఇంకొక విషయం ఏందనంటే, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లా ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళే అభ్యర్థిని ప్రకటించినాక బీజేపీ మాటం చాలా మీనమేషాలు లెక్క పెట్టుకుంటా చేస్తాము అభ్యర్థిని ప్రకటిస్తాం అనుకుంటే చాలా వరకు చెప్పుకుంటూ టైం అనేది గుంజుకుంటూ వచ్చింది బాగా. లాస్ట్కు రేపు నామినేషన్ అనగా సేమ్ మళ్ళా పాత అభ్యర్థినే లంకాల దీపక్ రెడ్డినే మళ్ళా పార్టీ క్యాండిడేట్గా నిర్ణయించి, సరే అదంతా ఒకప్పుడు పక్క పెడితే, అసలు బీజేపీ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఉన్నది కూడా మనము ఒక చర్చ చేద్దాం. మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం అసలు ఏ పొజిషన్లో ఉంది బీజేపీ పార్టీ. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము దుబ్బాక చూసుకో, కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి ఒక మంచి ఊపు మీద ఉన్న టైంలో సోలిపేట రామలింగారెడ్డి గారు దుబ్బాకల చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్, అందులో బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావు గారు నిలబడ్డారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మెదక్ ఎంపీ ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడ్డప్పుడు అధ్యక్షుడు ఎవరు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు. ఆ బండి సంజయ్ అక్కడి నుంచే బీజేపీది ఒక రూట్ లేచింది, బీజేపీకి ఒక మంచి ఊపు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అని కూడా చెప్పొచ్చు. అదొకటి. మళ్ళా ఎంపీ ఎలక్షన్లలో కూడా బండి సంజయ్ మొత్తం బీజేపీ పార్టీని తన భుజాల మీద వేసుకొని ఆ ఎంపీలలో కూడా 17 ఎంపీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 ఎంపీలు కొట్టుకొచ్చింది. ఏది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో. అది గొప్ప విషయం అని చెప్పాలి. చల్, అది ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ గురించి మనకు తెలియని కథ ఏం కాదు. అప్పుడు అక్కడ చూస్తే అట్లా ఆయన ఉన్నప్పుడు చెప్తున్న స్టోరీ అనేది, ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్న పరిస్థితి చెప్తున్నా మీకు. ఆయన నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు బండి సంజయ్ గారు. ఇక నారాయణ నాలుగే కదా అని చెప్పేసి ఎట్లా వస్తే అట్లా వద్దాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆయన్నే అధ్యక్షుడు ఉండే. అప్పుడు వరదలు వచ్చినాయి, మన ఉప్పల్ ప్రాంతం మీద అంత ఏరియా చూసుకున్నాము, అంత ఆగమాగమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా ఇదే బండి సంజయ్ గారు వచ్చేసి నారాయణ నాలుగతోటి ఎట్లా పడితే అట్లా ఆమె మీకు బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం అని చెప్పేసి అప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 5 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారిని తిట్టకుండా మూకుమ్మడిగా దాడి చేశారు. దాంట్లో 4 ఎంపీలు సాధించాడు. అంటే బండి సంజయ్ గారిది హిస్టరీ రికార్డ్ చెప్తాను, ట్రాక్ రికార్డ్ ఇన్ బీజేపీ. బండి సంజయ్ది ట్రాక్ రికార్డే చెప్తున్నా అనుకోవచ్చు. 4 ఎంపీలు తీసుకొచ్చిండు, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ప్రజల్ని మభ్యపెట్టు, అడ్డమైన హామీలు ఇచ్చు, అడ్డమైన అబద్ధాలు ఆడి ప్రజల్ని మసిపూసి మారడికాయ టైప్ చేసి కూడా ప్రజల్ని మెయిన్ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకురావడంలా బండి సంజయ్ క్లిక్ అని చెప్పాలి. మనం సక్సెస్ అయింది ఆ విషయంలో. మసీదుల గురించే కావచ్చు, గుళ్ళ గురించే కావచ్చు, అప్పుడు మాట్లాడిన చాలా మటుకు కూడా అది అందరికి మనకు తెలిసిందే. అయితే వాస్తవానికి మనకు అందరికి తెలిసిన విషయమే. 4 ఎంపీలు తర్వాత గ్రేటర్ హైదరాబాద్కి వచ్చే వరకల్లా 40 పైచీలకు కార్పొరేటర్లు అన్ని గెలిపించుకున్నాడు బండి సంజయ్. అన్ని అబద్ధాలు మాట్లాడాడు, ప్రజలు నమ్మిరు ఆయనని.
యువకులను చాలా ప్రోత్సహించే విధంగా హిందూ ధర్మం వైపు యువకులని ప్రోత్సహించే విధంగా మాట్లాడి ఓట్లు అయితే మంచిగా దండుకుండా ఆయన ఉన్నప్పుడు వచ్చిన ట్రాక్ రికార్డ్ ఇదంతా. ఆయన అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. కిషన్ రెడ్డి గారికి ఇస్తే పెద్ద ఒరిగిందేం లేదు, బీజేపీ పార్టీకి అంతగానము పెద్ద ఏమంటారు అంత పెద్దగా అది చేసింది ఏం లేదని చెప్పేసి ఒక మాట. కానీ కిషన్ రెడ్డి గారిది కూడా ఒకటి ఉన్నది. మొన్న జరిగిన 2023 మొన్న 23 ఎలక్షన్ మొన్న 23లా జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎలక్షన్లల్లో బీజేపీని ప్రజలు బాగా నమ్మారు. 8 వరకు కొట్టుకొచ్చింది ఎమ్మెల్యేలు, గ్రేట్ అయినా చెప్పాలి. మరి దీంట్లో బండి సంజయ్ ఓడిపోయాడు. మళ్ళా ఇది ఒక పెద్ద కోసం ఏర్పి బండి సంజయ్ అక్కడ ఓడిపోయిండు. అయినా కిషన్ రెడ్డి నాయకత్వంలో 8 ఎంపీలు వచ్చినాయి. సరే 8 ఎంపీలు వచ్చినాయి. 8 ఎంపీలు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్ వస్తే ఆ ఎంపీ ఎలక్షన్స్లో కూడా 17 ఎంపీ స్థానాలు ఉంటే అలా 8 కొట్టింది బీజేపీ. అది కూడా గొప్పనే చెప్పాలి. బీఆర్ఎస్కి ఒకటి రాలేదు, 8 కొట్టింది. సరే ఓకే, అది సక్సెస్. దాని తర్వాత అధిష్టానం ఏం చేసింది, రామచంద్రరావుకి ప్రెసిడెంట్ చేసింది. రామచంద్రరావుకి బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఆయన నియమించింది. జరిగింది ఓకే. అయితే రామచంద్రరావు గారిని బీజేపీకి సంబంధించిన పార్టీకి చీఫ్గా చేసిన తర్వాత ఫస్ట్ అలిగి బయటకు వెళ్ళిపోయింది రాజాసింగ్. నాకు ఇస్తారేమో అనుకున్నా కానీ మళ్ళీ తీసుకొచ్చి ఆయనకే కట్టబెట్టిర్రు, పార్టీని ఏం నాశనం చేద్దాం అనుకుంటున్నాను, చాలా గట్టిగా మాట్లాడిండు. అది అందరూ చూసిన విషయం అది. అయితే మనం ఒకటి గమనించాలి, ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు హైదరాబాద్ జిహెచ్ఎంసీల 40 పైచీలకు కార్పొరేటర్లు ఇంతమంది ఉండి కూడా బీజేపీ జూబ్లీ సెలక్షన్లో పాతాళానికి పడిపోయిందని మనం చెప్పాలి. కనీసం సరే ఒక క్యాడర్ లేని పార్టీయో అసలు ఏం సీట్లు లేని పార్టీ, నార్మల్ పార్టీ లేదు ఇక్కడ తెలంగాణలో, దీనికి ఇంత రాలేవులే అని అనుకుంటే కూడా అది వేరే టాపిక్ అవుతుండే. వాస్తవానికి ఎవరేం పట్టించుకోకపో అంతగానం. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఆల్రెడీ ఎంపీలను పెట్టుకొని ఎమ్మెల్యేలను పెట్టుకొని కార్పొరేటర్లను పెట్టుకొని హైదరాబాద్ నగరంలో మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్లా మరి యువకులది కూడా హిందూ ధర్మం వైపు కూడా చాలా మొగ్గు చూపే ఏరియా బీజేపీకి. కార్పొరేటర్లు ఎక్కువ ఏరియా జిహెచ్ఎంసీ వల్ల. అయినా కూడా డిపాజిట్ ఎందుకు రాలేదు, అది క్వశ్చన్. డిపాజిట్ ఏందో పక్కకు పెట్టి కానీ 2023 ఎలక్షన్లు వచ్చిన 25,000 ఓట్లకి ఇక్కడ కమ్సే కమ్ 9,000 ఓట్లు తగ్గినాయి. మరి ఈ 9,000 ఓట్లు ఎటుపోయినాయి? ఈ మాట ఎవరిని అడుగుతున్నామంటే రామచంద్రరావు గారిని అడుగుతున్నాం, పార్టీ అధ్యక్షుడు. మీరంతా ఎలక్షన్ జరిగిన సరళి మొత్తం మీరు చూస్తుండొచ్చు ఏ విధంగా జరిగిందన్నది. బీజేపీకి సంబంధించిన పాత్ర గురించి చెప్తున్నాం. లాస్ట్ మూమెంట్లో బండి సంజయ్ వచ్చిండు, ఏదో నామమాత్రంగానే ప్రచారం చేసిండు వెళ్ళిపోయిండు. అది కూడా మళ్ళీ కేసీఆర్ గారి మీదనే మొత్తుకున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఒక చిన్న మాట అన్నది కూడా ఏం లేదు అక్కడ, సినిమా అయిపోయింది. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుని హోదాలో సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఆయన వచ్చిండు, ఆయన ఒక ప్రెస్ మీటు 2 రోడ్ షోలు చేసిండు, ఆయన వెళ్ళిపోయాడు. మరి ఈ 8 మంది ఎంపీలు ఎందుకు రాలేదు ఇక్కడికి, ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు ఇక్కడికి, ఈ 40 పైచీలకు కార్పొరేటర్లు ఉన్న వాళ్ళు ఎందుకు రాలేదు ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరినీ దించి గట్టిగా ప్రయత్నం చేసింది, గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకున్న క్యాడర్ అంతా దించుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా మళ్ళా కాపాడుకున్నారు వాళ్ళు. చలో అది సీటు ఓడిపోయారు, అది వేరే మ్యాటర్ అనుకోండి, అది ఎట్టడో జరిగింది అందరికీ తెలిసిన విషయమే. సరే వాళ్ళ హోదా వాళ్ళు కాపాడుకున్నారు. ఇంత క్యాడర్ పెట్టుకున్న హైదరాబాద్లో అసలు బీజేపీ డిపాజిట్ ఎట్లా కోల్పోయింది? మనకునే లెక్క ప్రకారం ఏంటంటే మరి ఇదే బీజేపీ వచ్చేసి బీహార్లోనేమో విజయదుంబి మోగిస్తుంది, జూబ్లీ హిల్స్లోనేమో డిపాజిట్ కల్లైంది. అసలు దీని వెనుక ఎవరు అస్త్రం ఉన్నది, ఎవరి అస్త్రం ఉన్నదని మనం మాట్లాడుకోవచ్చు. బడే బాయ్ చోటే బాయ్ అనే కాన్సెప్ట్ 100% జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వర్క్ అవుట్ అయినట్టే కనబడుతుంది. బడే బాయ్ చోటే బాయ్ అంటే మీకు అర్థం కావచ్చు. ఇప్పుడు అక్కడ మోడీ బడే బాయ్, మన రేవంత్ రెడ్డి గారు చోటే బాయ్. ఎలక్షన్ కమిషనే కావచ్చు, పోలీసులే కావచ్చు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా గట్టిగా సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో బీజేపీ పార్టీ కూడా గట్టిగానే సపోర్ట్ చేసిందని చెప్పాలి. దీనికి కారణాలు కొన్ని చెప్తాయి. ఎలక్షన్కి రేపనంగా నామినేషన్ రేపు లాస్ట్ డేట్ అనంగా ఎవరిని లంకాల దీపక్ రెడ్డిని అప్పటికప్పుడు ప్రకటించేసి నామినేషన్ వేయించారు. అదేందో మన మాధవీలత గారు మొన్న ఎంపీగా పోటీ చేశారు, హైదరాబాద్ గట్టిగా పోటీ ఇచ్చింది ఆమె. మరి ఆమె కనిస్తే డిపాజిట్ కాదు కదా, కొంచెం సినిమా వేరే ఉంటుండే, ఆమె గుడియలే. మళ్ళీ పాత క్యాండిడేట్ తీసుకొచ్చింది, మళ్ళీ అప్పచెప్పింది. మరి రామచంద్రరావు గారికి బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి
చోటేబాయ్ బడేబాయ్ అనే దోస్తానే మనకు కుదిరిందా, లోపాయికారు ఒప్పందాలు ఏమైనా జరిగినాయన్న డౌట్ ప్రతి ఒక్క ఓటర్కి యావత్ తెలంగాణ ప్రజలకు వస్తుంది. ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే ఇన్ని సీట్లు సంపాదించుకున్న మీరు 23 ఎలక్షన్లల్లా ఎందుకు జూబ్లీ హిల్స్ కనీసం ఒక 30 నుంచి 40 వేల ఓట్లను ఎందుకు సాధించలేకపోయారు? ఏంది, ఎక్కడ ప్రాబ్లం అయింది? ఈ కార్యకర్తలందరినీ కూడా ఇప్పుడు కార్యకర్తలకు బీజేపీ వాళ్ళు చెప్పాలి, సమాధానం చెప్పాలి. బీజేపీ కార్యకర్తలకి బీజేపీ చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. అంటే రాష్ట్ర నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయిందా అంటే బీజేపీ కార్యకర్తలకు వస్తున్న డౌట్ ఇది. అందుకే రాజాసింగ్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనుకోండి, అది వేరే మ్యాటర్. కానీ ఎంతైనా కరుడు కట్టిన బీజేపీ వాది హిందూవాది అని అంటే రాజాసింగ్ అని అందరికి తెలిసింది. అటువంటి ఆయన కూడా ఇలా సెల్ఫీ వీడియో తీసి డైరెక్ట్ చెప్పిండ, ఒరే కాంగ్రెస్ పార్టీ నయముంది, ఒక తాటి మీదకి వచ్చి కొట్లాడి పార్టీ అభ్యర్థిని గెలిపించుకుర్రు, మన మనోళ్ళందరూ ఎక్కడ పోయిర్రు, కమ్సే కమ్ వచ్చి పార్టీని డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితిలా ఇలా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేదు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లా అసలు బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. లాస్ట్ టైం బండి సంజయ్ గారు నోటికి ఏది వస్తుంది మాట్లాడారు, బండి పోతే బండిస్తా వరదలల్లా, కారు పోతే కారిస్తా, ఈ బీజేపీ బీఆర్ఎస్ నమ్మొద్దు, కాంగ్రెస్ నమ్మొద్దు, మాకే ఓటేరి అని అంటే పాపం ప్రజలు నిజంగా బండి పోతే బండిస్తాడేమో అన్నాడు. ఏమీ లేవు, సున్నా. ఆ మాట మాట్లాడాడు, బండి సంజయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే 40 సీట్ల పైన గెలిపించారు ప్రజలు. ఏమీ లేదు, అభివృద్ధి కూడా సున్నానే. మీరు గమనించుకోరు, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు ఉన్న ఏరియాలో అభివృద్ధి మాత్రం సున్నా. ఎక్కడ అభివృద్ధి సెంట్రల్ ఫండ్స్లో కానీ స్టేట్ ఫండ్స్లో కానీ అభివృద్ధి జరిగింది ఏం లేదు, సున్నా అంతా అక్కడ. సరే ఆయన ఏదో ఒకటి ఏవో మాటలు మాట్లాడు, గాలి మాటలు మాట్లాడు, ప్రజలు నమ్మిరు, తెచ్చిండు, సీట్లు ఇచ్చిండు, ఓకే. మరి అప్పుడు అట్లున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా మారాది? ఇంతగానం ఇంత దిగజారుడు పరిస్థితికి ఎందుకు వచ్చింది? మేము అందుకే అంటున్నాం, అభ్యర్థిని ప్రకటించడం లేటే ప్రకటించారు, ప్రచారం కూడా అంత పెద్ద సినిమా ప్రచారం కూడా అంతగానే ఏం చేయలేదు బీజేపీ వాళ్ళు. నేను అంతే అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఏమైనా సరెండర్ అయ్యండా అంటే ఈ 9,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని చెప్పేసి బయట అందరు అనుకుంటున్న టాక్. ఆ 10,000 ఓట్లు కూడా నవీన్ యాదవ్కి పడ్డాయి అని చెప్పి. ఇప్పుడు చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపేమో స్థానిక సంస్థల ఎలక్షన్స్. మరి ఎట్లా ఈ బీజేపీ పార్టీ అనేది ఎట్లా పుంజుకుంటుంది? దీనికి ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలకి రామచంద్రరావు గారు సమాధానం చెప్పి తీరాలి. రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇది ఒక ఘోర ఓటమి, రామచంద్రరావు గారికి కూడా ఇది ఘోర అవమానం. ఇది తన పార్టీకి ఒక సీట్లో, అది హైదరాబాద్ నడిబొడ్డున ఒక సీట్లో జూబ్లీ సీట్ల డిపాజిట్ తెప్పించుకోలేని పరిస్థితి రామచంద్రరావు గారికి వచ్చిందంటే ఆయన కూడా పెద్దగా ఏమి దీన్ని తీసుకుంటాడు కనబడతలేడు. అందుకే పక్కల గంట కట్టేసాడు. ఎంఐఎం మొత్తం మళ్ళీ ఏం చేస్తున్నాడు, మతం మీకు పట్టుకొచ్చి మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్కి గట్టిగా సపోర్ట్ చేసింది కాబట్టి ఎంఐఎం ఓట్లు అన్నట్టు అయిపోయినాయి అని చెప్పేసి ఆ టైప్. అంటే ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఒక యూటర్న్ తీసుకొని మళ్ళీ ఏదేదో మాట్లాడుకుంటా మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు బీజేపీ చీఫ్, తెలంగాణ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు. అక్కడనేమో మోడీ చరిస్మా కనబడుతుంది, బీజేపీ ఏమో మిగతా రాష్ట్రాలలో మంచి సీట్లు కొట్టుకుంటూ పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఎదుగుతలేదు అనే దాని మీద కూడా ఖచ్చితంగా అందరు చర్చ చేయాల్సిందే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు బడేబాయ్ చోటేబాయ్ సిద్ధాంతంతో ముందుకు వెళ్తురు అనేది కూడా మన కాన్సెప్ట్ క్లారిటీ అండ్ క్లియర్ గా మనకు అర్థమైపోయింది ఇక్కడ సిచ్యువేషన్ అంతా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.